ప్రార్థన చేసుకుందామండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవ, గడిచిన కాలమంతయు కాచి కాపాడి మరి యొక్క పవిత్ర దినమున మీ సన్నిధిలో గడపడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వేలాది స్తుతి స్తోత్రములు తండ్రి. మరి కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మీ యొక్క వాక్యంపై ధ్యానం చేయుచుండగా మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు మాకు దయచేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను తండ్రి. మరి వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని మా అందరికీ కూడా దయచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిమ్మల్ని బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరినీ కూర్చోండి దయచేసి. మరి ఏ యోగ్యత లేని నన్ను దేవుడు మరి ఆయన వాక్యంపై ధ్యానం చేయడానికి నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మొదటిగా మన దేవాది దేవునికి వేలాది కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దుడనై ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బెంజమిన్ అయ్య గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ప్యారిష్ కమిటీ మెంబర్స్ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు, మీ అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి దేవుడు మరి గడిచిన కాలం అంతా మనల్ని కూడా కాచి కాపాడాడు. మరి ఆయన యొక్క సన్నిధిలోకి మనం రావడానికి మరొకసారి మనందరికీ కూడా అవకాశం ఇచ్చాడు దేవుడు. మరి ఎంతోమంది గొప్పవారు, ధనవంతులు, భోగభాగ్యాలన్నీ కలిగినటువంటి వారు ఎంతోమంది ఈ దినమున లేరు. మరి దేవుడు మనందరికీ అలాంటి అవకాశాన్ని మనకి దేవుడు కలుగు చేశాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆయనకి ఏ విషయంలోనైనా సరే కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అది మనకి మంచి జరిగినా చెడు జరిగినా అది దేవుని చిత్తమైతేనే తప్ప మనకి ఏది కూడా మన దగ్గరికి రాదు. మరి అలాంటి ఇది మనం ఏ విషయంలోనైనా సరే ఆయనకి మొదటి స్థానాన్ని ఇస్తూ మనం ఆయనకి ఎప్పుడు కూడా కృతజ్ఞతలు చెల్లించబద్దులమై ఉన్నాము. సో మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరి మీ అందరికీ కూడా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున శుభాభివందనాలు నేను తెలియజేసుకుంటున్నాను. సరే, నా పేరు ఆల్రెడీ మాకు అతి ప్రియులు మా బెంజమిన్ అన్నయ్య గారు మాకు అన్నయ్య అవుతారండి. మరి ఆశగల హృదయాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటారు చూసారా. మరి ఆ విషయంలో మేము వాక్యము చెప్పడానికి ఎంతో వేచి ఉన్నాము, మేము ఎదురు చూస్తున్నాము. సో దేవుడు మాకు ఎప్పుడు అవకాశాన్ని ఇస్తాడా, దేవుని యొక్క వాక్యాన్ని మేము చెప్పాలి అని నేను మా మిస్సెస్ చాలా ఆతృతగా ఇప్పుడు కూడా ఎదురు చూస్తాం, దేవుని వేడుకుంటున్నాం. మరి అలాంటి సమయంలో మరి బెంజమిన్ అయ్య గారు మనకి బందరు మచిలీపట్నం నోబుల్ చర్చికి రావడం జరిగింది. అక్కడ మాకు మరి అయ్యగారు అవకాశం ఇచ్చారు. మరి మేకవారిపాలెం అనేటువంటి ఊరిలో మాకు వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చారు అయ్యగారు. సో అప్పటి నుండి మేము గత 3 years నుండి 3 సంవత్సరాల నుంచి మేము మా యొక్క చర్చిలో మేము అటెండ్ అయ్యి అక్కడి నుండి మళ్ళీ మా చర్చి కంప్లీట్ అయ్యగానే మరి అక్కడికి వెళ్ళి దేవుడు మాకు ఇచ్చినటువంటి ఆ కొద్దిపాటి జ్ఞానంతోనే దేవుడు ఆయన కృప లేనిదే మనం ఎవరం కూడా ఏమీ చేయలేం. ఆయన కృపతో మాత్రమే మనం ఏదైనా సరే సాధించగలం, ఏదైనా చేయగలం. మరి ఆయన మాకు ఇచ్చినటువంటి ఆ కొద్ది జ్ఞానంతోనే మరి మేము ఆయన వాక్యాన్ని మేము ధ్యానం చెప్తున్నాం అందరికీ కూడా. మరి ఆయన జ్ఞానం ఇవ్వనదే మరి మనం ఏమీ చేయలేము. కాబట్టి సో నాకున్నటువంటి ఈ కొద్దిపాటి జ్ఞానంతోనే నాకు తెలిసినటువంటి ఆ దేవుని వాక్యాన్ని మీకు కొంత నేను అందించగలుగుతాను. సో దేవుడు మనందరికీ కూడా మరి కృపని కలుగు చేసి మనందరినీ కూడా నిలవబెట్టి దేవుడు మనందరినీ కూడా ఇంకా నడిపిస్తున్నందుకు మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. మరి మనం పోయిన ఆదివారము చదువుకున్నాము సృష్టి యొక్క ఆధారితం. ఒకరు మనకు సృష్టి మీద మనం ఆధారపడతాం. మనం ఆధారితంతోనే మనం ఏదైనా చేయగలం. సృష్టి లేకుండా మనం ఏమీది కూడా చేయలేం. మరి దేవుడు ఆయన మనం ఆదికాండంలో మనం చదువుతున్నాం, దేవుడు ఆదియందు భూమి ఆకాశములను సృజించను అని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఫస్ట్ దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు. మరి అవి సృజించిన తర్వాత మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కటి జీవులను, జలరాశుల్ని, భూమిపై ఉన్నటువంటి ప్రతి ఒక్క జంతువులని
మరి తర్వాత వెలుగు కలుగు చేశాడు దేవుడు. మరి ఇవన్నీ కలుగు చేసి చివరిగా మానవుణ్ణి కలుగు చేశాడు. మరి దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించి ఆయన చాలా ఆనందపడుతున్నాడు, చాలా సంతోషంగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు. సృష్టి మొత్తాన్ని కూడా మరి ఆయన చేసిన తర్వాత ఇది చాలా బాగుంది అని దేవుడు చాలా ఆనందంగా ఉన్నాడు. మరి అలా ఆనందంగా ఉన్నటువంటి ఆ దేవుడు మరి చూడండి, మనం ఈ సృష్టి మొత్తాన్ని కూడా మనకి దేవుడు చాలా అద్భుతంగా ఇచ్చాడు, చాలా అద్భుతమైనటువంటి సృష్టిని ఇచ్చాడు. కానీ మానవుని యొక్క చిన్న చిన్న తప్పిదాలు, చిన్నయే కాదు, అసలు దేవుని పట్ల మనం ఏమాత్రం కూడా కొంచెమైనా సరే దేవుని పట్ల మనం వ్యతిరేకంగా ఆలోచించాము అంటే, దేవుని పట్ల మనం ఏ కొద్దిపాటి నెగిటివ్ కనుక ఉంది అంటే అది దేవునికి విరోధంగా మనం ఉన్నట్లే. మరి ఎలాంటి తప్పిదమైనా సరే దేవుని ఆజ్ఞను అతిక్రమించడం, దేవుని ఆజ్ఞను మేరటమే పాపం. మరి అలా ఆజ్ఞను మీరి మరి మనం చేసినటువంటి ఆ తప్పిదాల వలన సృష్టి యొక్క పతనం అనేది మొదలైపోతుంది. సృష్టి మరి ఈ రోజున మనం చూస్తున్నాం, మనం పతనానికి చాలా దగ్గరగా ఉన్నాం, మనం చాలా దగ్గరగా ఉన్నాం. మరి దేవుడు ఎప్పుడు వస్తాడో, మరి వచ్చి ఈ సృష్టి మొత్తాన్ని ఎప్పుడు అంతం చేస్తాడో అనేది మనందరం కూడా మరి దాని కొరకు మనం చూస్తున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో చాలా దగ్గరగా మనం ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తున్నాం, ఎన్నో రకాలైనటువంటి అరాచకాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, మరి ఒకరిపై ఒకరు మరి గొడవలకు వెళ్ళటం, యుద్ధాలు, ఇవన్నీ కూడా మనం రకరకాలుగా మనం చూస్తున్నాం. మరి సృష్టి యొక్క పతనము అనేది మరి మనం చాలా దగ్గరలో ఉన్నదని గమనించాలని ప్రియమైన సంఘం మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తే బైబిల్లో ఈ సృష్టి యొక్క సత్యం అనేది, అసలు అది సృష్టించినటువంటి విధానం అంతా కూడా మనకు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పారు దేవుడు, అది సత్యం. అయితే ఇప్పుడున్నటువంటి విజ్ఞాన శాస్త్రం ఏదైతే సైన్స్ ఉందో, ఈ సైన్స్ అంతా కూడా సృష్టి క్రమాన్ని వాళ్ళు అనుమతిస్తున్నారు, చెప్తున్నారు. కానీ సృష్టి అనేది తనంతట అదే ఏర్పడింది, ఎవరి ప్రమేయం లేకుండా సృష్టి ఏర్పడింది అని వాళ్ళందరూ కూడా ఈ విజ్ఞాన శాస్త్రము ఆ కొద్దిపాటి జ్ఞానంతో చెప్పడం అనేది జరుగుతుంది. అయితే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనకి పేతురు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తులుడైనటువంటి పౌలు గారు పేతురుకు రాసినటువంటి 2వ పత్రికలో మనం 1వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా ప్రవచనము ఎప్పుడునూ మనుష్యుని ఇచ్చబట్టి కలుగలేదు, కానీ మనుష్యులు ఏ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏదైనా దేవుని మూలంగా మాత్రమే కలిగింది, దేవుడు లేకుండా ఏది కూడా కలకలేదు. ఆయన మాట ద్వారా మాత్రమే ఈ సృష్టి అంతా కూడా సృజించబడింది. కానీ సైన్స్ అది ఒప్పుకోవడం లేదు. మరి దేవుడు చాలా క్లియర్గా చెప్తున్నాడు, ఏది కూడా మనుషుల యొక్క వాళ్ళ ఇష్టం ప్రకారం ఏది కూడా జరగలేదు, దేవుని యొక్క వచనం ప్రకారం మాత్రమే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడటం వలన మాత్రమే ఈ సృష్టి ఇదంతా కూడా కలిగింది. అది ఓనుగా ఎక్కడ కూడా జరగలేదు, కలగలేదు అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మనం కీర్తన గ్రంథంలో కూడా మనం ఒకసారి చూస్తే 19వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఆకాశము, అంతరిక్షము అంటే ఉన్నటువంటి గెలాక్సీ అంతా కూడా ఆయన యొక్క చేతి పనిని ప్రచురపరుచుచున్నది. ఇప్పుడు మనం ఈ చర్చిని మనం చూసుకుంటే, ఈ చర్చిని మనం డెకరేట్ చేయడానికి ఎక్కడ ఏం పెడితే అందంగా ఉంటుంది, ఏ ఏరియాలో మనం ఎలా డెకరేట్ చేయాలి, ఎక్కడ మనం పూలు పెట్టాలి, ఎక్కడ దండలు పెట్టాలి అని మనందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం. మరి అవన్నీ కూడా చక్కగా మనం అమర్చినప్పుడు మాత్రమే మన చర్చి చాలా సర్వాంగ సుందరంగా కనిపిస్తుంది. దేవుడు ఏ నక్షత్రం ఎక్కడ ఉండాలి, సూర్యచంద్రులు ఎక్కడ ఉండాలి, వాళ్ళందరూ అన్నీ దేవుడు ఆలోచించి అవన్నీ కూడా మరి దేవుడు అవన్నీ కూడా పెట్టడం జరిగింది. మరి అక్కడ మనం చూస్తున్నాం, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతున్నది. మనం అదేవిధంగా కొలసీలకు రాసినటువంటి పత్రికలో కూడా మనం ఒకసారి గమనిస్తే
1వ అధ్యాయం 16వ వచనము, పేజీ నంబర్ 182 అండి. ఇక్కడ చెప్తున్నాడు, ఏలయనగా ఆకాశమందున్నవి భూమి యందున్నవన్నీ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులములైనను సర్వమును ఆయన యందు సృజింపబడినో. సర్వమును ఆయన ద్వారా ఆయన బట్టి సృజింపబడినో. కాబట్టి మనం చాలా స్పష్టంగా మనం ఒప్పుకోవాలి, దేవుడు మరి పరిశుద్ధ గ్రంథాన్ని రాసి అన్నీ కూడా చెప్తున్నాడు, దేవుడు మనకిస్తున్నాడు. మనం ఎక్కడా కూడా వ్యతిరేకించడానికి లేదు. మరి ఈ బైబిల్ జ్ఞానం తెలిసినటువంటి ఏ వ్యక్తి కూడా, ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా కూడా, వాళ్ళకున్నటువంటి జ్ఞానం చాలా కొద్దిపాటి జ్ఞానం మాత్రమే. బైబిల్ జ్ఞానం తెలిసినటువంటి ఎవరైనా సరే ఖచ్చితంగా సృష్టి అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒప్పుకోవాలి. అది ఈ జ్ఞానం తెలిస్తే మాత్రమే వాళ్ళందరూ కూడా ఒప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా సరే, దేవుని యొక్క ఆ ఏర్పాటు అనేది ఎవరికి తెలియనటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వాళ్ళు ఇది ఒప్పుకోరు. మరి తెలిసినటువంటి మనము మరి ఈ సృష్టి పట్ల మనం ఎలా ఉన్నాం, మనం ఏ విధంగా ఉన్నాం, దేవుడు మనకిచ్చినటువంటి ఎంత గొప్ప భాగ్యాన్ని మనం ఏ విధంగా మన పాత్రగా మనం ఏం చేస్తున్నాము అనేది మనందరం కూడా గమనించాలి. మరి ఈ సృష్టి అనేది దేవుడు మరి ఊరికే కలగలేదు. ఆయన యొక్క ఏర్పాటు ద్వారా, ఆయన మాట ద్వారా అన్నీ ఏదైనా సరే, గవర్నమెంట్ అవ్వచ్చు, ప్రభుత్వాలు అవ్వచ్చు, అధికారాలు అవ్వచ్చు, ఏదైనా సరే ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. మనందరం కూడా ఇది ఒప్పుకోవాలి. ఇది సత్యం. దేవుడు దీనిని అంతా కూడా మనకి పరిశుద్ధ గ్రంథంలో మనకు రాసిచ్చాడు. అయితే మరి ఇంత గొప్పగా ఇచ్చినటువంటి ఈ సృష్టిలో మరి ఆదాముని హవ్వని ఇద్దరిని కూడా దేవుడు ఏదోను తోటలో పెట్టాడు. అది ఒక చాలా చాలా ప్రశాంతమైనటువంటి ప్లేసు. మరి అంత పవిత్రమైనటువంటి ప్లేసు వాళ్ళకిచ్చి, మీరు చక్కగా ఇక్కడ జీవించండి అని వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేశారు? దేవుని యొక్క ఆజ్ఞలని అతిక్రమించారు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే పాపం. ఆ పాపం వలన మనకు మరణం వస్తుంది అని దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలను మనం ఏమాత్రం కూడా మీరకూడదు. ఆయనకి వ్యతిరేకం మనం ఆజ్ఞలను మీరాము అంటే, ఆయన ఆజ్ఞలను మనం పాటించకుండా మనం ఉన్నాము అంటే దేవునిని మనం వ్యతిరేకించినటువంటి వారమే, ఆయన పట్ల మనం అఘోరంగా ప్రవర్తించినటువంటి వారమే, ఆయన మహిమకు ఘనత రాకుండా చేసినటువంటి వారమే మనందరం కూడా అవుతాం. కాబట్టి మనం అలా ఉండకూడదు. ఆయన ఆజ్ఞను అతిక్రమించి ఆ రోజు చేసినటువంటి ఆ పాపము, ఆదాము హవ్వగారు చేసినటువంటి ఆ పాపము మరి మనుష్యులకు మరి వాళ్ళు చేసినటువంటి ఆ పాపం ద్వారా మనందరికీ కూడా ఆ శాపం అనేది సంక్రమించింది. మనందరం కూడా జన్మతః పాపులం. మన జన్మే పాపం. మరి నా తల్లి నన్ను గర్భం ధరించింది, దేని ద్వారా? పాపము ద్వారా నా తల్లి నన్ను గర్భం ధరించింది అని మరి కీర్తనలకు రాసినటువంటి చెప్తున్నాడు, దేవుడు స్పష్టపరిచాడు అక్కడ. మరి కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఆ పాపం ద్వారా ఈ భూలోకానికి శాపము అనేది వచ్చింది. మరి మనం చూస్తే మరి ఆ పాపం ద్వారా వచ్చినటువంటి ఆ దానితో దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు వాళ్ళిద్దరినీ కూడా, హవ్వని ఆదాము గారిని కూడా వాళ్ళని ఏం చేస్తున్నాడంటే చూడండి, దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో, ఆదాము ఏ నేల నుండి తీయబడినో ఆ నేలను సేద్యపరుచుటకు ఏదోను తోటలో నుండి అతను ఏం చేశాడు? పంపించేశాడు. వెళ్ళిపో, నువ్వు ఇక్కడ, నీకు అర్హత లేదు, ఇక నువ్వు నా ఆజ్ఞను అతిక్రమించావు, పాపం చేశావు, మరి నీకు ఇక్కడ ఉండేటువంటి అర్హత నీకు లేదు అని దేవుడు ఆ రోజు వాళ్ళందరినీ కూడా పంపించేశాడు. మరి ఎంత గొప్ప భాగ్యాన్ని వాళ్ళు ఆ రోజు వదులుకున్నారు. మరి ఈరోజు మనం ఎలా ఉన్నాం? మరి చూడండి, ఆ రోజు నుండి కూడా ఆదాము మరి పతనమైనటువంటి పాపికి ఆయన ఆ రోజు నుండి మరి పతనమైపోయాడు తన జీవితంలో. మరి దేవుని మరి ఆజ్ఞను అతిక్రమించి మరి ఆయన పతనమైపోయాడు. మరి ఆయన స్వభావము మరి మనందరికీ కూడా అది సంక్రమిస్తుంది. మరి అలాంటి పాపములో నుండి మనందరినీ కూడా కాపాడటానికి, పాప సహితులలో నుండి పాపరహితుడు మన కోసం ఈ భూలోకానికి వచ్చాడు. మరి మనందరి పాపాలని తీసివేయడానికి దేవుడు రావడం అనేది జరిగింది. మరి చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ సృష్టి అంతా కూడా మరి ఆ పాపం ద్వారా మాత్రమే మనందరం కూడా ఈరోజు మనందరం కూడా
అదే విధమైనటువంటి ఆ పాపంలో మనందరం కూడా ఉన్నాం. మరి మనం చూస్తే వేదాలలో ఒక శ్లోకం అనేది ఒకటి మనం వింటూ ఉంటాం. అప్పుడప్పుడు కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. ఏంటంటే అది పాపోహం పాపకర్మాణం పాపాత్మ పాప స్వభావం పాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల. అంటే మేమందరం కూడా నేను పాపంలో పుట్టినవాడిని, నా పుట్టుకను బట్టి నేను చేసినటువంటి క్రియలను బట్టి పాపాత్ముని, నేను పాపాత్ముని, నా ఆత్మ పాపంతో భ్రష్టంగా ఉంది, పాపంలోనే నేను పుట్టాను, ప్రభు పాపినైన నన్ను కరుణించు అని అక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఆ శ్లోకంలో మరి మనందరం కూడా అదే విధమైనటువంటి పాపంలో మనందరం కూడా ఉన్నాం. మరి దేవుడు ఆ విధంగా ఆ రోజు ఆ పతనమైనటువంటి ఆ ఆదాము ఆ పాపం మనందరికీ కూడా సంక్రమించింది. మరి అప్పుడు దేవుడు మరి వాళ్ళని పంపించేసి మళ్ళీ దేవుడు కరుణాస్వరూపి. ఆయన ఎప్పుడైనా సరే ఆయన యొక్క కోపం అనేది మరి క్షణకాలం మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క కృప అనేది యుగయుగములు ఉంటుంది. మనము ఆయన యందు భయభక్తులు కలిగి కనుక మనం ఉంటే, ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప యుగయుగములు ఉంటుంది. మరి ఆయన క్షమించాడు, అందరినీ క్షమించి మరి మన పాపాలన్నిటిని కూడా మళ్ళీ ఆయన క్షమించి మళ్ళీ మనకొక అవకాశాన్ని ఇచ్చినప్పుడు మళ్ళీ జనము మరి భూమి మీద మరి జనం పెరిగిపోవడం అనేది స్టార్ట్ అయింది. మళ్ళీ మనం చూస్తే మరి ఆదికాండంలో మరి నోవాహు గారు మనం చూస్తున్నాం. నోవాహు గారిని మరి దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి అందరిలో కూడా నోవాహు చాలా నీతిమంతుడు అని దేవుడు చెప్తున్నాడు. మరి ఉన్నటువంటి వాళ్ళందరిలో మరి అప్పుడు అందరూ చాలా వాళ్ళ ఇష్టారాజ్యంగా అందరూ కూడా జీవించడం అనేది జరుగుతుంది. మరి ఆ సమయంలో దేవునికి మళ్ళీ బాధ అనిపించింది, కోపం అనిపించింది. మరి ఈ మనుషుల్ని నేను సృజించినందుకు నేను బాధపడుతున్నాను అని దేవుడు సంతాపపడినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. చూడండి, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే సంతాపమును ఆయన భూమి మీద నరులను చేసినందుకు ఆయన సంతాపము నొంది నరుని ఆయన తన హృదయములో నొచ్చుకొనెను. మరి మనం ఇక్కడ చూస్తున్నాం. అరే ఆ పాప ఫలితం అనేది ఇంకా మనలో అది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఇది మన హృదయంలో ఉన్నటువంటి చెడుతనం అంతా కూడా మనం చూడండి, అది మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ నెగిటివ్నెస్ ఎవరికైనా ఆ పాపమే మనల్ని ఇంకా కూడా మనల్ని ఆ విధంగా అపవిత్రపరుస్తూనే ఉంటుంది. అయితే చూడండి, ఇక్కడ మనం మనిషిని కనుక అలా తన స్వభావానికే కనుక వదిలేస్తే, మనిషిని మరి తన ఇష్టం వచ్చినట్లుగా ఉండేటట్లుగా, తనకు నచ్చినట్లుగా ఉండేటట్లుగా ఆ స్వభావం ఏదైతే తన కలిగి ఉందో, మరి ఆ అపవిత్రమైనటువంటి ఆలోచనలు అవేవైతే కలిగి ఉన్నాయో వాటికే కనుక మనం వదిలిపెట్టేస్తే చూడండి, అతని స్వభావానికే కనుక మనం వదిలేస్తే దేవునికి మంచి అనిపించేటువంటి ఒక్క తలంపు కూడా మనిషిలో ఉండదు. ఇక అతని యొక్క ఆలోచనకి కనుక మనం అలా వదిలిపెట్టేసేస్తే, తన ఇష్టానుసారంగా ఉన్నాడులే ఏమలే వదిలేయండి అని కనుక మనం ఆలోచిస్తే, మన విషయంలో మనము దేవునికి మంచి అనిపించేటువంటి ఒక్క విషయం కూడా మనలో ఉండదు. ఇక మనం అలా కనుక వదిలేసేస్తే, దేవుడు కనుక మనల్ని కనుక అలా వదిలేసేస్తే, ఆయనకి నచ్చినట్లుగా చేసేటువంటి ఒక్క మంచి విషయం కూడా, ఒక్క మంచి స్వభావం కూడా మన దగ్గర ఉండదు. అందుకనే దేవుడు అప్పుడప్పుడు మనకి మనం ఆయన్ని తెలుసుకోవాలి. ఆయన ఎప్పుడు కూడా ఆయన్ని మనం ఎప్పుడు కూడా మనం స్తుతిస్తూ ఉండాలి. అలా ఉండాలి. ఎందుకంటే అలా లేనప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఎవరికైనా సరే ఒక కష్టం వచ్చినప్పుడు దేవుడా అని మనం తలుస్తాం. దేవా ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, ఎందుకు నేను ఎలా ఉన్నాను అని మనం అడుగుతూ ఉంటాము. మనకి అలాంటి కష్టాలు వచ్చినప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటాం, దేవుని దగ్గరికి మనం వస్తూ ఉంటాం. మరి అలా వచ్చినా బాగుంటుంది. ఎందుకంటే మనం దేవుణ్ణి మర్చిపోకూడదు, మనం ఎప్పుడు కూడా దేవునికి దూరం అవ్వకూడదు. మనం చూస్తున్నాం, ఇప్పుడు దావీదు మహారాజు, అయ్యా నీ సన్నిధి నుండి నన్ను ఎప్పుడూ త్రోసివేయొద్దు, నీ సన్నిధి నుండి నన్ను ఎప్పుడూ తోసివేయద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను
నా యొద్ద నుండి ఎప్పుడు తీసేయొద్దు అని దావీదు మహారాజు లాంటి వాడే మరి దేవునికి చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి, దాని చాలా ఇష్టడు దావీదు మహారాజు. మరి అలా ఉన్నటువంటి దావీదు మహారాజే నీ సన్నిధి నుండి నన్ను ఎప్పుడూ తోసివేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి ఎప్పుడూ తీసివేయొద్దయ్యని వేడుకుంటున్నాడు అని అంటే మరి మన పరిస్థితి ఏంటి? మనం ఎలా ఉన్నాం? మనం దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాం, ఎలా ఉన్నాం మనం అని మనం ఒకసారి మనల్ని మనం ఎప్పుడు కూడా ప్రశ్నించుకుంటూ ఉండాలి. మరి దేవుడు ఆ రోజు సంతాపడ్డాడు కాబట్టే మనిషిని నేను ఎందుకు చేశాను ఈ భూమి మీద, మరి వీళ్ళు ఎలా నా పోలిక చొప్పున నేను వీళ్ళందరినీ కూడా నేను తయారు చేస్తే వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంది, వీళ్ళు ఏ విధంగా జీవిస్తున్నారు వీళ్ళు మరి అని దేవుడు బాధపడి సరే వీళ్ళందరినీ కూడా నేను అంతం చేద్దామని చెప్పేసి దేవుడు మరి చెప్పడం జరిగింది. నోవా గారిని పిలిచి నువ్వు ఒక ఓడ తయారు చేసుకో, నీ కుటుంబం మాత్రమే మరి ఆ విధంగా రక్షింపబడాలి అని వాళ్ళందరినీ కూడా ఆ ఓడలోకి తీసుకెళ్ళడం అనేది జరిగింది. ఇక జలప్రళయం రావడం, అంతా కూడా సమస్తము నాశనం అయిపోవడము మరి చూస్తున్నాం మనం. మరి ఆ విధంగా పతనం అవ్వడానికి ఎవరు చేశారు తప్పు? మానవ తప్పిదమే, మానవ పాపమే, దేవుణ్ణి అతిక్రమించడమే అదే పాపం. కాబట్టి మళ్ళీ సృష్టి యొక్క పతనానికి కారణం ఎవరు అంటే మనమే, మనం చేసే పనులే, మన అంతరంగంలో ఉన్నటువంటి ఆ చెడు ఆలోచనలే, మన ప్రవర్తనే, దేవునికి వ్యతిరేకంగా మనం మాట్లాడటమే, ఇది నాది, ఇది నేను గొప్ప అని మనం ప్రతి ఒక్కళ్ళం కూడా అనుకోవడమే, అవన్నీ కూడా అవే పాపం. మనల్ని దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు తగ్గింపు స్వభావం కలిగి ఉండండి. మీరు ఎంతవారైనా సరే దేవుని దగ్గర మనందరం కూడా చాలా చాలా నలుసు లాంటి వాళ్ళము, దుమ్ము లాంటి వాళ్ళము, ధూళి లాంటి వాళ్ళము మనము. మరి అలాంటిది మనకెందుకు ఈ యొక్క హెచ్చు తగ్గులు? మనం దేవుని పట్ల మనం ఎప్పుడు కూడా ఆయనకి మనం తగ్గింపు స్వభావం కలిగినటువంటి వారం అంటే తనను తాను తగ్గించుకున్నవాడు ఎప్పుడు కూడా హెచ్చింపబడతాడు. మనం ఎంత తగ్గించుకుంటే మనం అంత ఇదిగా దేవునిలో మనం హెచ్చింపబడతాము, అది మనం గుర్తెరిగి ఉండాలి. మరి ఆ రోజు వాళ్ళందరినీ కూడా మరి మళ్ళీ సమస్తాన్ని దేవుడు నాశనం చేయడం అనేది జరిగింది. కానీ దేవుడు చేసిన తర్వాత మళ్ళీ ఆయనే బాధపడ్డాడు. చాలా చాలా దేవుడు మరి మన పట్ల ఎంత కృప కలిగినటువంటి వాడో మనం చూడండి. మరి ఆదికాండం 8:21 మనం చూస్తే, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను. దేవుడు చాలా బాధపడుతున్నాడు. మరి ఆయన ఇష్టంగా మరి ఆయన పోలిక చొప్పున మనందరినీ సృజించినప్పుడు మనం ఎలా ఉన్నాం, మనం ఎలా జీవిస్తున్నాం, మరి అది దేవుడు మళ్ళీ నేను ఈ విధంగా ఎప్పుడు కూడా మళ్ళీ చేయను అని దేవుడే బాధపడుతున్నాడు. మరి చూడండి మన విషయంలో ఎంత కనికరం కలిగి ఉన్నాడో దేవుడు మనందరం కూడా గమనించాలి. మరి ఇంకెప్పుడు కూడా నేను ఎలా నాశనం చేయను అని దేవుడు చెప్తున్నాడు. అయినా కూడా దేవుడు మరి వాళ్ళు ఇక మనం చేసినటువంటి పాపాలను బట్టి మళ్ళీ మనం ఇంకొకటి మనం గమనించుకుంటే, సొదొమ గొమొర్రా విషయంలో మళ్ళీ మనం గమనించుకుంటే మరి వాళ్ళు చేసినటువంటి పాపము అంతా ఇంత కాదు. మరి ఇష్టానుసారంగా ఎవరికి నచ్చినట్లు వాళ్ళు జీవించడం ఇవన్నీ కూడా మరి మనం గమనించాం. అక్కడ మనం చూస్తే ఆదికాండం 18:20 యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చినటువంటి మొర గొప్పది కనుక వాటి పాపము, ఎవరి పాపము? వారి పాపం. ఇప్పుడు ఎవరి పాపము? సొదొమ పాపమా? సొదొమ గొమొర్రాల పాపమా? కాదు, మనుషుల పాపం. మరి మనుషులు, ఆ పట్టణంలో ఉన్నటువంటి మనుష్యులు వాళ్ళు చేసినటువంటి ఆ పాపము, వాళ్ళు చేసినటువంటి ప్రతి ఘోరమైనటువంటి ఆ విషయాల గురించి పట్టణాలు దేవునికి మొరపెడతాయి. అయ్యా చూడు, నాలో నివసిస్తున్నటువంటి వీళ్ళందరూ ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా పాపం చేస్తున్నారు వీళ్ళందరూ అని పట్టణాలన్నీ కూడా మొరపెడతాయి. మనుషులే కాదు, పట్టణాలు మొరపెడతాయి. మరి అందులో పాపం ఎక్కువైపోయింది అని అన్నప్పుడు దేవుడు మరి ఆ సొదొమ గొమొర్రాలను ఏ విధంగా నాశనం చేశాడు అనేది మనందరూ అగ్నిగంధకాలతో కాల్చేశాడు. ఇది అంతా కూడా మానవ తప్పిదం, మానవ యొక్క పాపము. అదే విషయాన్ని యెహెజ్కేలు గ్రంథంలో కూడా దేవుడు చెప్తున్నాడు. 16:49-50 నీ చెల్లెలైనటువంటి సొదొమ చేసినటువంటి దోషమేదనగా
దానికిని దాని కుమార్తెలకును కలిగినటువంటి గర్వమును, ఆహార సమృద్ధియు, నిర్విచారమైనటువంటి సుఖస్థితియు ననుదేయే. అది దీనులకును దరిద్రులకును సహాయము చేయకుండా ఉందంట. అంటే సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? మన దీనులకు సహాయం చేయమని దేవుడు చెప్తున్నాడు. మరి వాళ్ళు అలా ఉన్నారా? దరిద్రులకు సహాయం చేయమని చెప్తున్నాడు. మరి వాళ్ళు అలా ఉన్నారా? అలా లేరు. వాళ్ళు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి ఆ పాపాలు, ఆ తప్పిదాలు, మరి ఆ యొక్క పట్టణాలని దేవుడు కాల్చేసేటట్లుగా వాళ్ళందరూ కూడా చేయడం అనేది జరిగింది. వారు అహంకరించి నా దృష్టికి హేయక్రియలు చేసిరి కనుక నేను దానిని చూచి వారిని అందులో నుంచి వెళ్ళగొట్టేసేస్తున్నాను అని చెప్తున్నాడు దేవుడు. మరి సొదొమ గొమొర్రాలో వాళ్ళు చేసినటువంటి ఆ పాపము వాళ్ళని మరి అగ్నిగంధకాలతో దేవుడు కాల్చేసేటట్లుగా వాళ్ళందరూ కూడా చేసింది. మరి ఈ విధంగా సృష్టి యొక్క పతనం అనేది మనం చేసుకున్నటువంటి ఈ తప్పిదాలే. ఇవన్నిటిని బట్టి కూడా దేవుడు మరి ఇంకా మళ్ళీ ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? నేను మళ్ళీ ఈ విధంగా ఎవరిని కూడా సమస్త జీవులని సంహరింపను అని చెప్పేసి చెప్తున్నాడు. అయితే మరి మనం చూస్తే ఇప్పుడు ఆ నోవాహు దినములలో మొత్తం సమస్తము అంతా కూడా నాశనం చేశాడు దేవుడు. ఇప్పుడైతే ఎక్కడైతే బాగా పాపం పెరిగిపోతుందో ఆ ఏరియాని మాత్రమే దేవుడు వాళ్ళకి తెలిసి వచ్చేటట్లుగా వాళ్ళని ఆ విధంగా వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతుంది. మనం రీసెంట్గా మనం చూసాం, అమెరికాలో లాస్ ఏంజల్స్ మన అందరికీ తెలిసిందే. మనం ఆ ఒక వారం 10 రోజుల పాటు చాలా ఆ న్యూస్ మనం అందరం కూడా విన్నాం. మరి పోయిన సంవత్సరం మరి దేవుని యొక్క మహాకృపను బట్టి నేను యుఎస్ వెళ్ళడం జరిగింది. అదే లాస్ ఏంజల్స్లో 10 రోజులు ఉన్నా నేను. ఆ లాస్ ఏంజల్స్లో చూస్తే అవన్నీ కూడా మరి ఆ హాలీవుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా నిర్మించుకున్నటువంటి హౌసులు 12,000 కోట్ల రూపాయల యొక్క ఇల్లు అట. 12,000 కోట్ల రూపాయల ఇల్లు చూడండి. మరి ఎంత ఖర్చు పెట్టి అవన్నీ కూడా చూస్తుంటే అసలు చాలా అద్భుతం. అసలు ఆ ప్లేస్ని చూస్తే మరి వాళ్ళ యొక్క హౌస్లు అవన్నీ కూడా మేమంతా కూడా దూరంగా ఉండి చూసాం. ఆ హాలీవుడ్ కానీ అక్కడ ఉన్నటువంటి అన్నీ కానీ మరి ఏమైంది? ఇప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి దేవుణ్ణి మరిచిపోయారు. అసలు అమెరికాకి సువార్త అనేది అందించబడింది ఎవరి ద్వారా అందించబడిందంటే ప్యూరిటన్ల ద్వారా అందించబడింది. మరి అక్కడ వాళ్ళందరూ కూడా మరి ఆ రకమైనటువంటి చాలా పెద్ద చర్చీలు. మన చర్చి ఇప్పుడు ఎంత ఉందా? దీనికి 400 ఉంటాయి చర్చిలు, ఒక్కొక్క చర్చి. మరి అప్పట్లో మరి అందరూ కూడా బాగా చర్చికి బాగా వచ్చేటువంటి 85% 90% పీపుల్ చర్చిలకు వచ్చేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళు మహా అయితే 10% 15% మాత్రమే. మరి అప్పట్లో మరి వాళ్ళందరూ సువార్తను తెలుసుకున్నారు, దేవుని యందు చాలా భయభక్తులు కలిగి జీవిస్తున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు అని వాళ్ళు ఏం చేశారు అంటే ఇంకా ఫ్యూచర్లో బాగా పెరిగిపోతుంది, క్రైస్తవ్యం ఇంకా బాగా పెరిగిపోతుంది, అందరూ దేవుణ్ణి తెలుసుకుంటారు, అందరూ చర్చిలకు వస్తారు అని వాళ్ళు ఏం చేశారంటే చాలా పెద్ద చర్చిలు నిర్మించారు. మరి ఇప్పుడు ఏమైంది? ఆ పెద్ద చర్చిల్లో మనకు ఒక మూలకు కూడా రావట్లా జనం. మరి మర్చిపోయారు దేవుణ్ణి. మరి వాళ్ళ యొక్క సంపాదన, వాళ్ళ యొక్క పేరు ప్రతిష్టలు, పలుకుబడులు, దానితో దేవుణ్ణి మర్చిపోయారు. మర్చిపోవడమే కాదు, వాళ్ళకు వస్తున్నటువంటి ఒక ఆస్కార్ అవార్డులు ఫెలిసిటేషన్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ కూడా జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు మాట్లాడినటువంటి విధానం చూడండి, ఎంత గొప్పవారైనా వాళ్ళు దేవుని విషయంలో ఎలా మాట్లాడారు అంటే దేవుడు ఏమీ లేదు, దేవుడు జీరో, దేవుడు నథింగ్, మేమే చాలా గొప్పవాళ్ళము, మా టాలెంట్తో, మా ప్రతిష్టతో మేము ఎంత గొప్పవారిమయ్యామో, మా యొక్క ప్రతిభతో మేము ఈ రకంగా మేము ఉన్నాము అని వాళ్ళు ఆ మీటింగుల్లో ఆ ఫెలిసిటేషన్లో పలకటం అనేది జరిగింది. చూడండి, మరి మనం ఎంత స్థాయిలో ఉన్నా కూడా మనం దేవుణ్ణి ఎప్పుడు కూడా మనం మరవకూడదు. మనకు ఆ స్థాయి రావడానికి మనకి ఎవరిచ్చారు అవకాశం? ఎవరు మనల్ని ఆ స్థాయికి తీసుకెళ్లారు? దేవుడు మాత్రమే. దేవుడు ఆయన కృప మన మీద ఉండబట్టే మనం ఈరోజు ఈ పరిస్థితుల్లో మనం ఉండగలుగుతున్నాము. కానీ వాళ్ళు దేవుణ్ణి మరిచిపోయి వాళ్ళు చేసినటువంటి ఆ తప్పిదాలు దేవుణ్ణి దూషించారు.
అందుకనే దేవుడు ఆ యొక్క పట్టణాన్ని, లాస్ ఏంజల్స్ అనేటువంటి రాష్ట్రాన్ని 42,000 ఎకరాలు కాలిపోయినాయి. మరి ఎవరు తప్పండి ఇది? ఎవరు చేశారు ఈ తప్పు? అది మనుషులు. వాళ్ళు చేసినటువంటి తప్పే. వాళ్ళు దేవుణ్ణి దూషించడం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం, వ్యతిరేకంగా మాట్లాడటం, దేవుడు నథింగ్ అని చెప్పడం. ఏంటి అసలు? ఎక్కడున్నావు నువ్వు? ఎలా వచ్చావు అసలు ఈ భూమి మీకేదికి? నువ్వు ఏ విధంగా నువ్వు ఎదిగావు? నువ్వు ఆ పరిస్థితికి రావడానికి ఏంటి? ఎవరు కారణం? అలాంటి దేవాది దేవుణ్ణి మరిచిపోవడమే కాదు, వాళ్ళు చాలా దూషణగా మాట్లాడటం అనేది జరిగింది. మరి చూస్తున్నాం మనం యెహెజ్కేలు గ్రంథంలో మనం ఒకసారి చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం మీరు మొత్తం చదవండి. ఒక పట్టణం, ఓ పట్టణమా, నువ్వు చేస్తున్నటువంటి వ్యభిచారం, నువ్వు వ్యతిరేకంగా మాట్లాడటం, నువ్వు నరహత్య చేసినటువంటి పట్టణమా, నిన్ను నువ్వే అపవిత్రపరుచుకుంటున్నావు నిన్ను నువ్వే. 3వ వచనం నుంచి మనం ఒకసారి చూస్తే, ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్య చేయు పట్టణమా, నువ్వు నరహత్య చేస్తున్నావు, నిన్ను నువ్వు అపవిత్రపరుచుకుంటున్నావు, విగ్రహాలు పెట్టుకొని పూజిస్తున్నావు. నీవు చేసినటువంటి నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటున్నావు. నీవు పెట్టుకున్నటువంటి విగ్రహముల చేత నిన్ను నీవే అపవిత్రపరుచుకుంటున్నావు. నీవే శిక్ష తెప్పించుకుంటున్నావు. శిక్షా సంవత్సరములు వచ్చుటకు నీవే కారణం. అలాంటి శిక్ష రావడానికి ఎవరు కారణం అంటే నువ్వే. అందులో ఉన్నటువంటి జనమే ఆ నరహత్య చేయడమే, ఆ విగ్రహారాధన చేయడమే, విగ్రహాలకు పూజించడమే, ఇవే మరి వాళ్ళను అపవిత్రపరుచుకునేటట్లుగా చేసుకుంటున్నారు. అయితే మరి మనం ఈ సృష్టి యొక్క అంతానికి మనం చాలా దగ్గరగా ఉన్నాం. మనం ఏం చేయాలి? క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఈ సృష్టిని దేవుడు నాశనం చేయకుండా మనం దేవుని వేడుకోవాలి, దేవునికి మనం ప్రార్థన చేయాలి. అందరి పట్ల మన గురించి మనమే కాదు, మన గురించి మనం ప్రేయర్ చేసుకోవడం కాదు, మనం అందరి గురించి చేయాలి. దేవుడి గురించి తెలియనటువంటి వాళ్ళు మరి ఏ విధంగా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి ఆ యొక్క పాపపు ఊబిలో జీవిస్తున్నారు, అలాంటి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. మన దేశం కొరకు ప్రార్థన చేయాలి, మన రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, మన అధికారుల కొరకు ప్రార్థన చేయాలి. అలా చేసి మనం అక్కడ దేవునికి అంటే దేవుని గురించి తెలిసినటువంటి మనం అక్కడ మధ్యవర్తిగా ఉండి దేవుణ్ణి మనం వేడుకోవాలి. చూడండి, మనలో ఆ ఉద్యమం అనేది రావాలి, అందరిలో మనం తీసుకురావాలి. మనం వేడుకోవాలి దేవుణ్ణి. మళ్ళీ దేవుడు ఈ లోకాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేయకముందే మనం తెలుసుకొని దేవుడికి మరి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేటట్లుగా మనం ప్రతి ఒక్కరిని కూడా మనం ఆ దారిలోకి తీసుకురావాలి, చెప్పాలి, దేవుని గురించి చెప్పాలి మనం అందరికీ కూడా. చూడండి, కీర్తనలకు రాసినటువంటి గ్రంథం 85వ కీర్తనలు మనం 4వ వచనం మనం ఒకసారి చూస్తే, మా రక్షణకరమైనటువంటి దేవా, మా వైపు తిరుగుము, మా మీదనున్న నీ కోపము చాలించుము. మనం వేడుకోవాలి, నీ కోపం మా మీద లేకుండా చూడయ్యా, మా మీద కోపం రాకుండా చూడు. మా రక్షణకర్తవైనటువంటి దేవా, నువ్వే మా రక్షణకర్తవు, నువ్వే మా రక్షకుడువు. మా మీద నీ కోపం అనేది చాలించుము, లేకుండా చూడుము. ఎల్లకాలము మా మీద కోపించదవా, తరతరములు నీ కోపము సాగించదవా మా మీద. అయ్యా అలా వద్దు, మా తరతరాలు మీద మా కోపం అనేది ఉండకుండా మేము చూసుకోవాలి అని మనం దేవుని వేడుకోవాలి. చూడండి, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్ముని బ్రతికింపవా, మరలా మమ్మల్ని బ్రతికింపవా, మమ్మల్ని మీ యందు భయభక్తులు కలిగి జీవించేటట్లుగా మమ్మల్ని సాగనివ్వవా. మనం అడగాలి దేవుణ్ణి, మనం బ్రతికేటట్లుగా దేవుణ్ణి వేడుకోవాలి. ఆ కోపం మా మీద ఉండకుండా చూడాలి. దేవా, మా వాళ్ళు చేస్తున్నటువంటి ఏ తప్పిదమైనా సరే మనం చూస్తున్నాం. ఏబు గారు ప్రతిరోజు ఉదయాన్నే లెగిచి మరి వాళ్ళ యొక్క బిడ్డలు చేసినటువంటి ఆ విందును బట్టి దేవుని విషయంలో ఎక్కడైనా దూషించారేమోనని ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన మరి బలులు అర్పించి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నా బిడ్డలు రాత్రి చేసుకున్నటువంటి విందులో మీ విషయంలో ఎక్కడైనా
చిన్న మాట దూలినా కూడా, మీ పట్ల ఏదైనా కొద్దిగా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా, వాళ్ళు ఏదైనా పాపం చేస్తుంటే వాళ్ళని క్షమించయ్యా అని రోజు ఏబు గారు మరి వాళ్ళ బిడ్డల గురించి రోజు వేడుకోవడం అనేది జరుగుతుంది. మనం చూసాం ఏబు గ్రంథంలో, మరి మనం గమనించాం అదంతా కూడా. మరి మనం కూడా అట్లానే మరి మన దేశం కొరకు, మనందరి కొరకు అందరూ రక్షింపబడాలి, అందరూ స్వార్థం తెలుసుకోవాలి, అందరూ దేవుని తెలుసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను గైకొని అందరూ కూడా జీవించబడాలి, అందరూ రక్షింపబడాలి. ఏ పాపి నశించడం అనేది దేవునికి ఇష్టం లేదు, ఏ ఒక్కళ్ళు కూడా నశించకూడదు అని మరి దేవుడు, అంతే కదా, ఏ ఒక్కళ్ళు కూడా నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. మనం అందరి గురించి మనం వేడుకోవాలి. మనం చూస్తున్నాం, ఎవరం మనం అంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు వాళ్ళు తమ్మును తాను తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడలా, తన చెడు మార్గాలను వాళ్ళందరూ కూడా విడిచిపెట్టేసి నా మార్గంలో నడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశాన్ని బాగు చేస్తాను అని చెప్పేసి స్వస్థపరుస్తాను దేవుడు చెప్తున్నాడు. మరి దేవుని అంటే ఆయన నామం పెట్టుకున్నటువంటి మనందరం ప్రార్థన చేయాలి, మనల్ని మనం తగ్గించుకోవాలి. అలా చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటాడు. మరి మనం చేయవలసినటువంటిది అది. ఇశ్రాయేలు, నీ పాపము చేత నీవు కూలితివి గనుక నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము, నీ దేవుడైన యెహోవా తట్టుకు తిరుగుము. నీ పాపాలను బట్టి నువ్వు దేవుడైనటువంటి యెహోవా తట్టుకు తిరుగుము, దేవుణ్ణి తెలుసుకో, దేవుని వైపుకు తిరుగు, మాటలు సిద్ధపరుచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మనం మన మాటల్ని దేవుణ్ణి వేడుకోవాలి. మేము ఏ విధమైనటువంటి తప్పిదాలు చేసినా కూడా దేవా మమ్మల్ని క్షమించండి, అలాంటి తప్పిదాలు మళ్ళీ మళ్ళీ మేము చేయకుండా మేము మీ మార్గంలో నడుచుకున్నట్లు మేము జీవించేటట్లుగా మమ్మల్ని నడిపించండి అని మనం వేడుకోవాలి. అదే చెప్తున్నాడు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనంలో ఈ విషయం చెప్తున్నాడు దేవుడు. ఆయన యొద్దకు తిరగాలి, ఆయనతో చెప్పవలసినదేవనగా మా పాపములన్నిటినీ పరిహరింపము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. నువ్వు బలులు అవసరం లేదు, దేవునికి మనం అర్పించేటువంటి బలుల కన్నా కూడా, దేవునికి మనం ఇచ్చేటువంటి కానుకలన్నా కూడా ఆయనకు కావాల్సింది ఏంటంటే మన హృదయం. మన హృదయము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నది అది దేవుడు గమనిస్తున్నాడు. నువ్వు అర్పించేటువంటి బలులు, నేను ఆ ఎడ్లను అర్పించడం కన్నా, నా బలులను అర్పించడం కన్నా దానికి బదులుగా నా పెదవులను నీకు అర్పిస్తున్నాను, నా మనసును నీకు అర్పిస్తున్నాను, నా హృదయాన్ని నీకు అర్పిస్తున్నాను తండ్రి అని మనం వేడుకోవాలి. చూడండి, మరి అలాంటి పరిస్థితి మనం ఈ సృష్టి యొక్క పతనానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి మనము, మరి దేవుని నిజదేవుని జీవము గల దేవుణ్ణి ఎరిగినటువంటి మనము మరి అందరి కొరకు మనం వేడుకోవాలి, అందరి కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, సొదొమ గొమొర్రాలను నాశనం చేస్తానన్నప్పుడు దేవుడు అబ్రహాం గారు మధ్యలో ఆయన వచ్చి అడిగేస్తున్నాడు, అయ్యా సొదొమ గొమొర్రాలు నీతిమంతులు ఉన్నా కూడా వాళ్ళని కూడా నాశనం చేస్తావా అందులో అని అడిగాడు అబ్రహాం గారు. అయ్యా అందులో 50 మంది ఉన్నా నాశనం చేస్తావా, 40 మంది ఉన్నా నాశనం చేస్తావా, 30 మంది 10 మంది అయినా కూడా దేవుడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు. ఆయన అక్కడ నిలబడి అక్కడే నిలుచుండి అడుగుతున్నాడు, అయ్యా నీతిమంతులు కూడా ఉంటారయ్యా అందులో, కనికరించు అని అడుగుతున్నాడు. దేవుడు ఇంకా తగ్గి 10 మంది ఉన్నా కూడా నేను ఆ సొదొమ గొమొర్రా నాశనం చేయను అని అడుగుతున్నాడు. ఆయన మధ్యవర్తిగా ఉండి అడిగాడు అక్కడ. మరి చూడండి, పౌలు గారు రోమీయులకి రాసినటువంటి పత్రికలో మనందరి గురించి ఆయన వేడుకుంటున్నాడు. రోమీయులకి రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 3వ వచనము 139వ పేజీలో మనం ఒకసారి చూస్తే, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరుపరచబడి శాపగ్రస్తుడునైనా పర్వాలేదు అని ఆయన మన కొరకు వేడుకుంటున్నాడు, మనందరి కొరకు వేడుకుంటున్నాడు. నేను శాపగ్రస్తుడు, నా సహోదరులు, నా బంధువులు వాళ్ళందరి కొరకు మీ నుండి నేను వేరుపడి శాపగ్రస్తునైనా పర్వాలేదు తండ్రి, వాళ్ళందరినీ కూడా రక్షించండి, వాళ్ళని కాపాడండి అని అక్కడ అడుగుతున్నాడు పౌలు గారు. మరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం ఒక్కసారి గమనిస్తే
మరి ఆయన సిలువుపై వేలాడుతూ కూడా, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు, వీరని వీళ్ళందరినీ కూడా క్షమించండి అని వేడుకుంటున్నాడు. మరి ఆయన మధ్యవర్తిగా ఉండి మనందరి పాపాల కోసం, మనందరినీ రక్షించడం కోసం, మన పాపాల నుండి మనందరినీ కూడా రక్షించి ఆయన మనకిస్తానన్నటువంటి ఆ నిత్య జీవాన్ని మనకివ్వడం కోసం మరి మనకి మధ్యవర్తిగా ఉండి ఆయన అడుగుతున్నాడు. మరి అలా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి మనందరం అందరి కొరకు మనం మధ్యవర్తిగా ఉండి మనందరం కూడా దేవుణ్ణి వేడుకోవాలి, మాట్లాడాలి. మరి ఈ యొక్క సృష్టి అంతము కాకుండా మా అందరి కొరకు నువ్వు మాకు నిత్యజీవం ఇస్తానన్నావు కదా దేవా, నిత్యజీవం మీ అందరికీ కూడా అంతం వరకు సహించండి, నిత్యజీవం మీ అందరికి కూడా నేను ఇస్తాను, రక్షింపబడతారు మీరు అందరూ కూడా అని చెప్తున్నాడు. ఎవరికి ఇస్తాడు దేవుడు? నిత్యజీవం ఇస్తానని దేవుడు చెప్పాడు. ఎవరికి ఇస్తాడు? ఆయన చిత్తం ప్రకారం జీవించినటువంటి వాళ్ళకే, ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన చిత్తం ప్రకారం జీవించినటువంటి అందరికీ నిత్యజీవం అనేది అందరికీ ఇస్తాడు, కొందరికే కాదు అందరికీ ఇస్తాడు. మరి అలాంటి జీవితాన్ని, ఆ నిత్య జీవాన్ని మనం పొందేటువంటి వారంగా మనందరం కూడా ఉండాలి. మనమే కాదు, మనకు అందరూ మన వాళ్ళందరి కొరకు మనందరం కూడా ప్రార్థన చేయాలి. మరి రేపటి రోజున దేవుడు మరి తీర్పు దినానికి తీసుకొచ్చినప్పుడు నేను ఎప్పుడు భయపడుతూ ఉంటాను ఈ విషయంలో. అయ్యా, తీర్పు రోజున నేను కనుక వస్తే మా యొక్క కొలీగ్స్ అందరూ, నేను ఎందుకంటే వాళ్ళకి నేను ఒకవేళ నేను చెప్పకపోతే మరి ఆ రోజున వాళ్ళందరూ నువ్వు మా పక్కనే తిరిగావు కదా, ఎన్నాళ్ళు మా పక్కనే ఉన్నావు కదా, నువ్వు కనీసం దేవుడి గురించి మాకు ఒక మాటన్నా చెప్పలేదు అని క్వశ్చన్ చేస్తారు అని నాకు ఎప్పుడు భయమే. నేను ఎప్పుడు అది తలుచుకుంటూ ఉంటాను. నేను ఎలా ఉన్నానో నేను వాళ్ళకి చెప్తున్నానా లేదా అని. నిజానికి నేను అంతగా చెప్పట్లేదు. కానీ రేపటి రోజున మరి వాళ్ళు మనల్ని నిలబడినప్పుడు అడుగుతాడేమో అని నేను ఎప్పుడు కూడా భయపడుతుంటాను. నాకు అసలు ఆ టెన్షన్ అనేది నాకు ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. నా పరిస్థితి ఏంటి, నేనేం చేస్తున్నాను, నేను వీళ్ళకందరికీ చెప్పగలుగుతున్నాను దేవుడి గురించి కొంతనా, నాకు తెలిసినటువంటి జ్ఞానంలో నేను వీళ్ళకి కొంతనా చెప్పగలుగుతున్నానా లేదా అని నేను ఎప్పుడు కూడా నాకు భయం అనిపిస్తూ ఉంటుంది. మనం చెప్పాలి, దేవుడి గురించి మనం చెప్పాలి. రేపటి రోజున నేను రీసెంట్గా ఒక చోట చదివా. ఒక అమ్మాయి పేరెంట్స్ ఇద్దరు కూడా యాక్సిడెంట్లో చనిపోతారు. చనిపోతే ఆ అమ్మాయి హాస్టల్లో ఉంటుంది. అయితే హాస్టల్లో ఉంటే ఒకరోజు వాళ్ళ యొక్క కాలేజీలో క్రిస్మస్ వేడుకలు పెట్టినప్పుడు ఆ పాస్టర్ గారు సందేశం ఇచ్చేసి, దేవుడు మనందరి పాపాల కొరకు ఆయన మరణించాడు, మరి ఆయన మనందరికీ కూడా మరి నిత్య జీవాన్ని ఇస్తాడు, మనం ఆయన పట్ల ఇది విధంగా జీవించాలి, ఆయన మన కొరకే ఈ భూలోకానికి వచ్చాడు అని చెప్పినప్పుడు ఎవరైతే మరణించారో వాళ్ళందరూ కూడా మొదటగా లేపబడతారు అని చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఆ సందేశం అంతా విన్న తర్వాత ఆ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి బోర్ని ఏడ్చేస్తుంది. ఏంటమ్మా అంటే, అయ్యా, మా ఫాదర్ మదరు రీసెంట్గా యాక్సిడెంట్లో చనిపోయారు, మరి ఆయన రాకడ వచ్చినప్పుడు వీళ్ళు లేపబడతారా అని ఆ అమ్మాయి అతను అడిగింది. అమ్మా, క్రీస్తుని అంగీకరించారా, క్రీస్తుని తెలుసుకున్నారా, ఆయన మార్గంలో నడుచుకున్నారా అని అంటే, లేదండి, మరి మేము హిందువులం, మాకు దేవుడు తెలియదు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పడం జరిగింది. అయితే ఆ అమ్మాయి ఆ తర్వాత అంది, మా పక్కనే రెంటకున్నటువంటి వాళ్ళు రోజు చర్చికి వెళ్తారండి. వాళ్ళు ప్రతి ఆదివారము ఉదయాన్నే లేచి బైబిల్ తీసుకొని వెళ్తుంటారు. మా ఇంటి పక్కనే వాళ్ళది. మరి వాళ్ళు కూడా కనీసం వాళ్ళు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు రోజు, కనీసం వాళ్ళు కూడా ఏం చెప్పలేదండి మాకు అని చెప్పేసి, వాళ్ళు కనుక కనీసం చెప్పున్నడితే మా ఫాదర్ మదర్ నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకునేవాళ్ళు. ఈరోజు నాకైతే ఖచ్చితంగా నమ్మకం అనేది ఉండేది, వాళ్ళు చనిపోయి ఆయన రాకడలో ఖచ్చితంగా వాళ్ళు లేపబడతారు అని నేను నమ్మేదాన్నండి. మరి ఈ రోజున మరి వాళ్ళు అలా చనిపోయారు, వాళ్ళు లేపబడతారో లేదోనని నాకు చాలా బాధగా ఉందండి అని ఆ అమ్మాయి వచ్చి చెప్పడం అనేది జరిగింది. మనకి సమయం ఉండగానే మనం దేవుని తెలుసుకోవాలి, దేవుని పట్ల మనం ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి. ఒక రాజుగారు ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి రాజును మారుస్తూ ఉంటారు ఆ రాజ్యంలో. అయితే
ఆ మార్చినటువంటి ఆ రాజుని, ఇప్పుడు ఒక ఆయన రాజుగా ఉన్నాడు, ఈయన 4 సంవత్సరాలు పూర్తయిపోయింది అనుకోండి, ఆయన ఏం చేస్తారు అంటే ఇంకా ఆ రాజ్యంలో ఉంచరు, ఆయన తీసుకెళ్ళిపోయి ఎక్కడికో తీసుకెళ్ళిపోతారు. ఎక్కడ తీసుకెళ్తారో కూడా తెలియదు. అయితే ఆ నెక్స్ట్ ఇంకొక అతను వచ్చాడు రాజుగా ఉన్నప్పుడు. ఆయనకి ఉన్నటువంటి పదవీ కాలం 4 సంవత్సరాలు. ఆ 4 సంవత్సరాలు ఆయన ఏం ఆలోచించాడంటే, అసలు నాకు ముందున్నటువంటి రాజులందరూ వాళ్ళు రాజ్యం పరిపాలన చేశారు, బాగా చేశారు, అయిపోయింది. వాళ్ళ టైం అయిపోగానే వీళ్ళందరినీ ఎక్కడికి తీసుకెళ్తున్నారో అని అతను ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టాడు. ఎవరికి తెలియకుండా, అసలు అది కాన్ఫిడెన్షియల్ అనమాట. వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్తారో కూడా తెలియదు, ఎవరికి చెప్పరు. అయితే అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే రహస్యంగా ఒక ఇద్దరిని పెట్టుకొని వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్లారో అవన్నీ కూడా తెలుసుకోండి అని చెప్పేసి చెప్తాడు. చెప్తే వాళ్ళందరూ కూడా అది తెలుసుకుంటే ఇక ఆ తర్వాత ఇతను ఏం చేస్తాడు అంటే ఆ 4 సంవత్సరాలు పూర్తి అవబోయే లోపే, సమయం ఉండగానే మనం దేవుణ్ణి తెలుసుకోవాలి, సమయం ఉండగానే మనకు ఆయన నచ్చినట్లు జీవించాలి. అయితే ఈ 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయే లోపు అతను ఏం చేశాడు అంటే వీళ్ళని ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏంటనేది పూర్తిగా తెలుసుకొని, ఇక ఈయన పదవీ కాలం అయిపోయింది, ఇప్పుడు ఈయన కూడా ఇక అక్కడికి తీసుకెళ్ళాలి. ఓకే, వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు. ఇక ఇంకొక రాజును పెట్టేశారు, ఈయన తీసుకెళ్తున్నారు. అక్కడికి తీసుకెళ్తుంటే ఈయన చాలా ఆనందపడిపోతున్నాడు. అక్కడ తీసుకెళ్ళేటప్పుడు ప్రతి రాజు కూడా ఎక్కడికి తీసుకెళ్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, టెన్షను. అయితే ఇతన్ని అక్కడికి తీసుకెళ్తుంటే ఇతను చాలా హ్యాపీగా ఉన్నాడు, చాలా ఆనందం. ఆ 4 సంవత్సరాలు రాజుగా ఉన్నప్పుడు అంత ఆనందంగా ఉన్నాడో లేదో తెలియదు, కానీ అక్కడికి తీసుకెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నాడు అతను. అయితే అక్కడ ఏముంది, ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది ఆయనకు పూర్తిగా తెలుసు. అయితే అక్కడికి వెళ్ళిపోయాడు. అసలు అక్కడ ఉన్నది ఏంటంటే, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అక్కడ ప్రీవియస్గా చేసినటువంటి రాజులందరూ కూడా శవాలై కళేబరాలు అవన్నీ కూడా ఉన్నాయి. ఆ అడవిలో తీసుకెళ్ళి వదిలేసేస్తున్నారు వాళ్ళందరినీ. ఓకే, మళ్ళీ ఇంకా వాళ్ళు అక్కడ రాజ్యంలోకి రాకూడదు. ఇక వాళ్ళు ఎలా చేసినా, మంచిగా చేసినా చెడుగా చేసినా, ఆ రాజుగా చేసిన తర్వాత వాళ్ళ పదవీ కాలం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి అక్కడ వేసేస్తారు. అయితే ఏనేం చేశాడు అంటే తెలుసుకొని అక్కడ చాలా సర్వాంగ సుందరంగా తయారు చేసుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఆ మృగాలు మొత్తాన్ని కూడా చంపేశాడు, ఆ మృగాలు ఏమీ లేకుండా చేశాడు. చాలా చక్కగా అతనికి కావలసినటువంటి విధంగా మొత్తం కూడా రెడీ చేసుకొని ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా రెడీ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ తీసుకెళ్ళినటువంటి వాళ్ళు వీళ్ళకే తెలియదు, ఓకేనా, అలా జరిగిందని, అలా చేసుకున్నాడని వీళ్ళకి తెలియదు. ఈయన తీసుకెళ్ళి అక్కడ వదిలేసారు. అయితే మనం పరుగు పందెంలో నేను నా కడ ముట్టించింది అని చెప్పేసి పౌలు గారు చెప్తున్నారు చూసారా, తుద వరకు నేను జీవించానని చెప్పేసి చూస్తున్నారా, నా కొరకు జీవ కిరీటము ఏర్పాటు చేయబడింది అని చెప్పేసి చెప్పారు కదా. మరి ఆయన చనిపోతున్నా కూడా ఆయన ఏమాత్రం కూడా బాధపడలా పౌలు గారు, ఎందుకంటే ఖచ్చితంగా నాకు జీవ కిరీటం అనేది ఏర్పాటు చేయబడి ఉంది అని చెప్పేసి. సో ఆ రాజుగారు అక్కడ ఉన్నటువంటి ఆయనకు కావాల్సిన విధంగా అక్కడ ఉన్నటువంటి అడవి మొత్తాన్ని కూడా తయారు చేసుకొని హ్యాపీగా వెళ్ళిపోయాడు. మనం సమయం ఉండగానే ఇక్కడే మనం దేవుని తెలుసుకొని ఆయన వేడుకొని ఆయనకి కావలసినటువంటి విధంగా మనం జీవించేటువంటి వారంగా మనందరం కూడా ఉండాలి. మనం చదివినటువంటి ఇప్పుడు ఈ పాఠాలు చదివాం కదా, కీర్తనలు, యెషయా గ్రంథం, గలతీ అండ్ లోకాసు వార్త. మరి వీటన్నిటిలో మనం ఒకసారి గమనించినట్లయితే మరి అక్కడ కీర్తనల్లో 8లో దేవుడు చెప్తున్నాడు, నేను ద్రాక్ష తోటను నాటి తిని. మరి ద్రాక్ష తోట నాటినప్పుడు ద్రాక్షకాయలు ఎలా ఉండాలి? తీయగా ఉండాలి, తినడానికి చాలా టేస్ట్గా ఉండాలి. అవన్నీ కారు ద్రాక్షలు కాసినాయి అంట. అంటే కటిక చేదు, అది తినడానికి కూడా ఏమాత్రం కూడా ఉపయోగపడినటువంటి చేదు. అంటే నేను నా పోలికగా మీ అందరినీ కూడా సృజించి ఈ భూలోకం అంతా కూడా నేను మీకు ఇస్తే మీరు మీ ఇష్టానుసారంగా జీవిస్తారా? మీరు కారు ద్రాక్షలు కాసిన వాళ్ళు కాదుగా మరి ఉంటారా మీరు అందరూ? అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి కఠినమైనటువంటి శిక్షే, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరి చెప్తున్నాడు, ఇది అన్నీ కూడా నేను ఎవరు మెప్పు కొరకో ఏదో నేను చెప్పట్లేదు. బైబిల్లో ఏదైతే ఉందో అదే నేను మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను. దేవుడు ఎలాగైతే రాసి పెట్టాడో అదే మీ అందరికీ కూడా చెప్తున్నాను. మరి అంత కఠినంగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు.
మన ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు కఠినంగానే ఉంటుంది. మరి యెషయా గ్రంథంలో మనం అన్నీ కూడా మనం చదువుకుంటూ వచ్చాం. గలతీ కానీ, నీవు మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి వాడు ఏమాత్రం పోడయ్యా, మన్ను మట్టి. మరి అలాంటి మట్టితో చేసినటువంటి మానవుణ్ణి నువ్వు జ్ఞాపకం చేసుకోవడానికి వాడేపాటి వాడు? తన కొరకు నువ్వు దేవునితో ఉండటం మహాభాగ్యమని ఎంచుకొనటం అనేది గొప్పగా ఎంచుకోలేదు, కానీ దాసునిగా పుట్టి, మరి దీనునిగా పుట్టి భూలోకానికి వచ్చి దాసుని స్వభావం ధరించి తనను తాను రిక్తుగా మార్చుకున్నాడు దేవుడు. మరి మట్టి అయినటువంటి మనందరి కోసం ఆయన ఎందుకండి ఆయన రాజ్యాన్ని, ఆయన పరలోకాన్ని వదిలిపెట్టి మనందరి కోసం రావాలి? మరి మన కోసం వచ్చినప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఆయనకి ఇష్టంగా మనం ఉన్నామా లేదా? ప్రతి విషయంలో కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన మనస్సాక్షిని మనం ఎప్పుడు కూడా గర్దించుకుంటూ ఉండాలి. చూడండి, మరి అదేవిధంగా మత్తయి సువార్తలో కూడా మనం చదివాం. మరి అందులో అంతా కూడా అక్కడ ఉన్నటువంటి తూరు సీదోను ప్రాంతాలు మధ్యధరా సముద్రానికి, మరి ఆ పట్టణం మధ్యధరా సముద్రం అంచున ఉన్నటువంటి పట్టణాలు అవన్నీ కూడా, మరి అక్కడ ఉన్నటువంటి బెత్సయిదా అవన్నీ కూడా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి యూదేతరులు ఉంటారు. మరి వాళ్ళందరూ దేవుణ్ణి, మరి తూరు సీదోను ప్రాంతంలో మీ పట్టణంలో చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు కనుక నేను అక్కడ చేసుంటే వాళ్ళు ఎప్పుడో గోనెపట్ట కట్టుకొని వాళ్ళు మరి నన్ను ఆరాధించేటువంటి వాళ్ళు రక్షణ మార్గాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి మనం చూస్తున్నాం. మనం ఇప్పుడు యోనా గ్రంథంలో కూడా మరి నినెవే పట్టణాన్ని నాశనం చేస్తానని దేవుడు చెప్పినప్పుడు దేవుడు ఏం చెప్పాడు? నాశనం చేయకుండా వాళ్ళందరూ కూడా తెలుసుకోవాలని యోనా గారిని పంపించాడు. అక్కడికి పంపించి వాళ్ళందరికీ కూడా, ఇదిగో మీ పట్టణాన్ని ఈ విధంగా నాశనం చేయబోతున్నాడు దేవుడు, తెలుసుకోండి అని అన్నప్పుడు వాళ్ళు వెంటనే తెలుసుకున్నారు. గోనె పట్ట కట్టుకొని బూడిద రాసుకొని మరి దేవుణ్ణి వేడుకున్నారు, అయ్యా మమ్మల్ని నాశనం చెయ్యొద్దు అని వేడుకున్నారు. కాబట్టి దేవుడు మరి వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు. కాబట్టి మనం అవకాశాలని తీసుకుంటూ ఉన్నాం. ఇంకా అవకాశాల కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. దేవుడు ఇంకా ఇస్తున్నాడు దేవుడు మనకు అవకాశాలు. ఆ ఇచ్చినటువంటి అవకాశాలని మనం సద్వినియోగపరుచుకొని దేవునికి ఇష్టానుసారంగా జీవించి మరి పతనపు అంచులో ఉన్నటువంటి మనందరం కూడా మరి రక్షింపబడేటువంటి వారంగా దేవుడు మరి మనకి ఆ రక్షణ దయచేసి మనందరినీ కూడా అలాంటి ఆ పరిస్థితుల్లో లేకుండా మనందరినీ నిత్య జీవంలోకి తీసుకెళ్లే విధంగా మనందరం కూడా ఉండాలని మన దేవాది దేవుణ్ణి మనందరి తరపున నేను వేడుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అయ్యగారికి, ఎందుకంటే మరి అయ్యగారే మాకు సువార్త వాక్యం చెప్పడానికి మాకు అవకాశం ఇచ్చారని నేను మీ అందరికీ కూడా చెప్పాను. నాకు అయ్యగారి ముందు చెప్పాలి అంటే మరి వాళ్ళు చాలా మరి అభిషక్తులు, దేవుని చేత ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు, మరి వాళ్ళు చాలా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళు, దేవుణ్ణి ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళందరూ కూడా. మరి అలాంటి అయ్యగారి ముందు చెప్పడానికి నాకు చాలా భయం వేస్తుంది. నాకు చాలా ఇప్పటికి కూడా నేను, ఎందుకంటే మరి నాకు తెలిసినటువంటి జ్ఞానం చాలా కొద్ది జ్ఞానం మాత్రమే. మరి అయ్యగారు నన్ను అడిగినప్పుడు మరి ఆయన ముందు చెప్పాలి అంటే నేను చాలా టెన్షన్ పడ్డాను, నాకు భయం. కాబట్టి మరి అంత గొప్ప దైవ సేవకులు దేవుడు మరి మనకి ఇక్కడ ఇచ్చారు. దేవుడు మనం ఇంకా దేవునిలో బాగా ఎదుగుతూ మరి దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి మరి ఆయన మనకిస్తానన్నటువంటి రాజ్యాన్ని మనం డిమాండ్తో పొందాలి. దేవా నువ్వు నాకు ఇస్తానన్నావు, నువ్వు నాకు ఇస్తానని వాగ్దానం చేశావు దేవా, మరి నేను నీ చిత్తానుసారంగా నేను జీవించాను, నాకు అది ఇచ్చేటట్లుగా మనం దేవుణ్ణి మరి డిమాండ్తో అడిగేటట్లుగా మనందరం కూడా జీవించాలి. కాబట్టి ఈ కొద్దిపాటి మాటలు మన వినికిడిలో దీవింపబడును గాక. మాట్లాడినటువంటి ప్రతి మాట, నేను మాట్లాడినటువంటి ప్రతి మాట పలుకు అది దేవునికే మహిమ ఘనత. నేను చాలా జీరో నా మాటలన్నీ కూడా దేవుని యొక్క పలుకు ద్వారా మాత్రమే నేను చెప్పాను. ఈ చెప్పినటువంటి మాటలన్నీ కూడా మన దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.